ప్రైజ్ ద లార్డ్. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. ఈరోజు పాఠ్యాంశము లూకా సువార్త 18వ అధ్యాయంలో నుండి ధ్యానించుకుందాము. తన్ను తాను హెచ్చించుకొనివాడు తగ్గింపబడును, తన్ను తాను తగ్గించుకొనివాడు హెచ్చింపబడును. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. దేవుని మందిరమునకు ప్రార్థన చేయుటకై 2 మనుష్యులు వెళ్ళి ఉన్నారు. వారిలో ఒకడు పరిసయ్యుడు, అనగా నాకు దేవుని గూర్చి నాకు అంతా తెలుసును, నేనే గొప్పవాడను, నేను తప్ప పరలోక రాజ్యమునకు ఎల్లను అని గొప్పలు చెప్పుకునేవాడు. ఇంకొకడు సుంకరి, అనగా బిల్ కలెక్టర్, అంటే పన్నులు వసూలు చేయువాడు. పరిసయ్యుడు దేవుని మందిరములో నిలబడి, దేవా, ఈ విధముగా గొప్పలు చెప్పుకొనుచున్నాడు. దేవా, నేను దొంగను కాను, అన్యాయస్తుడను కాను, వ్యభిచారము చేయుటలేదు, ఇతరుల మనుష్యుల వలెనైనను నేను పాపము చేయుటలేదు అని మరలా ఈ సుంకరి వలెనైన నేను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నానని గొప్పలు చెప్పుకొనిచున్నాడు. ఇంకా తగ్గింపు ఎలా ఉన్నది? దేవుని వాక్యము తెలుసు, దేవుని వాక్యమును చదువుచున్నాను, ప్రార్థన చేస్తున్నాను అనుకునేవాడు ఎన్ని గొప్పలు చెప్పుకొనుచున్నాడు. మరలా అంటున్నాడు ఈ పరిసయ్యుడు, వారమునకు 2 మారులు ఉపవాసము చేయుచున్నాను, నా సంపాదన అంతటిలో 10వ వంతు చెల్లించుచున్నానని తనలో తాను ప్రార్థన చేసుకొనుచున్నాడు. సర్వాంతర్యామి అయిన దేవుడు, సర్వం ఎదిగిన దేవుడు కనుక ఆయన ఆ యొక్క ప్రార్థనను విని ఉన్నాడు. మరలా 2వ వాడైనటువంటి సుంకరి ఈ విధంగా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దూరముగా నిలిచుండి ఆకాశము వైపు కనులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా, నేను పాపినయ్యా, నన్ను కరుణించుమయ్యా, నేను పాపము చేసి ఉన్నాను, పాపములో పుట్టి ఉన్నాను, ఎన్నో పాపములు చేసి ఉన్నాను, నీ మాటలను తిరస్కరించి ఉన్నాను, పాపినైన నన్ను కరుణించుమని ఈ యొక్క సుంకరి రొమ్ము కొట్టుకొనుచు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. కాబట్టి నా ప్రియమైన సహోదరులారా, ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. హెచ్చించుకున్నటువంటి వాక్యం అంతా తెలుసు, నేను పరిశుద్ధ గ్రంథమును చదువుచున్నాను, ఆచారములు తెలుసు, నేను వ్యభిచారిని గాను, చోరుని గాను అని చెప్పి తన పొరుగు వానిని తిరస్కరిస్తున్నాడు. ఇతని ప్రార్థన, పరిసయ్యుని ప్రార్థన దేవుడు విన్నాడా? లేదా తనను తాను తగ్గించుకొని ప్రార్థన చేసి తన పాపములు ఒప్పుకొని కన్నీరు కార్చినటువంటి, రొమ్ము కొట్టుకొని కరుణించుమయ్యా అని ఏడ్చినటువంటి సుంకరి ప్రార్థన దేవుడు విన్నాడా అంటే సుంకరి ప్రార్థనే దేవుడు విన్నాడు. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. కాబట్టి సుంకరి కంటే సుంకరి ప్రార్థన విని ఉన్నాడు. పరిసయ్యుని ప్రార్థన కంటే సుంకరి ప్రార్థన విని సుంకరిని నీతిమంతునిగా తీర్చి ఉన్నాడు. నెమ్మదితో అతని ఇంటికి వెళ్ళి ఉన్నాడు. కనుక తన్ను తాను హెచ్చించుకొనివాడు తగ్గింపబడును, తన్ను తాను తగ్గించుకొనివాడు హెచ్చింపబడునని ప్రభు పేరట మీకు తెలియపరచుచున్నాను. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. వర్డ్ ఆఫ్ గాడ్, Luke chapter 18. For everyone who exalts himself shall be humbled, and he that humbles himself shall be exalted. Praise the Lord. Amen. 2 men went up into the temple to pray, the one of
Pharisee, and the other a tax gatherer. The Pharisee standing prayed thus to himself, God, I thank thee that I am not as the rest of men, rapacious, unjust, adulteries, or even as this tax gatherer. I fast twice in the week. I tithe everything I gain. And the tax gatherer standing afar off would not lift up even his eyes to heaven, but smote upon his breast, saying, O God, have compassion on me, the sinner. I say unto you, this man went down to his house justified rather than that other. For ever one who exalts himself shall be humbled, and he that humbles himself shall be exalted. Amen. Praise the Lord.